హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెందుర్తి వెంకటాద్రి కొండపై వెలసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అదిగో ఆ టీవీలో ఇంతకు ముందు జరిగే కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆల్రెడీ ఆలయంలో చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిల్చున్నారు. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది మనకి స్వామివారి గర్భగుడి. అది చూసారా, చుట్టూ భక్తులు ఉన్నారు ఆల్రెడీ. ఆ ఎదురుగా ముందు పసుపు రంగులో కనిపిస్తుంది స్వామివారి పాదాలు. చూడండి, ఆలయాన్ని చాలా సుందరంగా నిర్మించారు. చాలా విశాలవంతమైన ప్రదేశం. ఆలయ ప్రాంగణం కూడా చాలా సువిశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. అదిగోండి స్వామివారి గర్భగుడి. ఆల్రెడీ భక్తులందరూ దర్శించుకుంటున్నారు. ఇది స్వామివారి పాత విగ్రహం స్వామివారి గుడి బయట పెట్టారు. ఇది కూడా మనం చూడవచ్చు, పక్కనే ఉంటుంది. అది చూసుకొని అలా వెనక్కి కొంచెం వస్తే మనం బయటికి వెళ్ళే మార్గం ఉంటుంది. ఈ మార్గం ద్వారా బయటికి మనం వెళ్ళిపోవచ్చు. ఈ మార్గం ఆల్రెడీ అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా, అంటే స్వామివారి కళ్యాణం కావచ్చు, ఇంకే కార్యక్రమాలు చేసినా ఈ ప్రదేశంలోనే చేస్తారు. ఇది కూడా చాలా విశాలమైన ప్రదేశం. అదిగోండి భక్తులు కూర్చోవడానికి కుర్చీలు అవి ఏర్పాటు చేశారు. క్యూ లైన్ అదే ఉన్నాయి. చుట్టూ ఏమో స్వామివారి పోస్టర్స్ అవి ఏర్పాటు చేశారు. అలా ముందుకు వెళ్తే ప్రసాదం ఇక్కడ ప్రసాదిస్తున్నారు. ఈ ప్రసాదం తీసుకుని మనం బయటకు వెళ్ళిపోవడం. బయటకు వెళ్ళాక చేతులు కడుక్కుంటారు. ట్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు. స్వామివారి చరిత్ర కానీ, స్వామివారి అక్కడ జరిగే కార్యక్రమాలు తెలుసుకుంటే అక్కడ బ్యానర్స్ అవి ఉన్నాయి, చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆలయం ఇదిగోండి, ఇక్కడ చూసారా స్వామివారి చరిత్ర, అక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్కి ఒక మంచి చరిత్ర ఉంది. ఎందుకంటే స్వామివారు ఇక్కడ ఈ కొండపై ఒక పాదం, అలాగే సింహగిరి కొండపై ఒక పాదం మోపారని చరిత్ర చెబుతుంది. అదిగోండి నైట్ టైం వ్యూ, టెంపుల్ వ్యూ. అలాగే కొంచెం ఆ టెంపుల్ ముందుకు వచ్చి బయట వైపు చూస్తే అంతా లైటింగ్ కనిపిస్తుంది మనకి. నైట్ సిటీ వ్యూ చూశారు కదా. మనం ఆకాశం వైపు చూస్తే చుక్కలు ఎలా కనిపిస్తాయో అలాగే ఇక్కడ కూడా మనకి ఆ నైట్ వ్యూ ఆ కొండపై కనిపిస్తుంది. అప్పుడు ఎన్ఏడి వరకు కనిపిస్తుంది. అదిగోండి దూరంగా కనిపించేది ఎన్ఏడి. చాలా అందంగా శుక్ల మండలాన్ని తలపించేలా